సమాంతర ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మరో చర్చతో మేము ముందుకు వస్తున్నాము. మన మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు మన నారగోని వెంకటయ్య గారు, ప్రముఖ బహుజన విశ్లేషకులు. దయానందరావు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. వీరిద్దరు కూడా ఈ 17వ లోక్సభకు జరుగుతున్నటువంటి ఎన్నికలపైన, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మరి బహుజన శ్రేణులు ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ఈ ఎన్నికల ద్వారా ఎటువంటి రిజల్ట్ రాబోతున్నాయి, తర్వాత ఎటువంటి సంకేతాలు వస్తున్నాయి, దీనిపైన వీళ్ళిద్దరితో మనం చర్చించుకుందాం. మొదటగా మన నారగోని వెంకటయ్య గారు, జై భీమ్ అండి. ఈ 17వ లోక్సభ ఎన్నికలు 2 చరణాలు అయిపోయినాయి, మూడోది ఈరోజు జరుగుతుంది. మరి మూడో దాంట్లో ఉత్తరప్రదేశ్లో కూడా 10 నియోజకవర్గాల్లో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో మన ములాయం సింగ్ యాదవ్ మెయిన్పూరిలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మరి మెయిన్పూర్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మాయావతి గారు, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, తర్వాత మన ఆర్ఎల్డి నాయకుడు అజిత్ సింగ్, వీళ్ళందరూ ఒక్క వేదిక మీదకి వచ్చి ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక సందేశాన్ని మనకు ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. మరి మెయిన్ స్ట్రీమ్ మీడియా దాన్ని ఎక్కువగా చూపెట్టకున్నా మన సోషల్ మీడియాలో దీని యొక్క ప్రభావం మనకు కనబడుతుంది. తర్వాత కింది ఓటర్ల వరకు ఈ యొక్క సందేశం వెళ్ళినట్టుగా నేను అనుకుంటున్నాను. మరి మెయిన్పూర్ ఎన్నికల్లో మాయావతి గారు, ములాయం సింగ్ యాదవ్ 24 సంవత్సరాల తర్వాత ఒక వేదికను పంచుకోవడము, తర్వాత వాళ్ళిద్దరు కూడా బహుజన శ్రేణులకు వాళ్ళు ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో దాన్ని మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా అది ఏ విధంగా మనం అన్వయించుకోవచ్చు, తర్వాత దేశం మీద దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, దాని మీద మీరు విశ్లేషణ చేస్తారని. యూపీలో జరిగినటువంటి ఈ పరిణామం ఏదైతే ఉందో, ఎస్పీ బీఎస్పీ కలయిక, అదేవిధంగా ఎన్నికల్లో కలిసి పోటీ చేయటము అనేది నిజంగా మళ్ళీ భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులకు ఇది మళ్ళా ఒక కొత్తగా మార్గ నిర్దేశకత్వం, మళ్ళీ ఒక కొత్త దిశను సూచిస్తున్నటువంటి పరిస్థితిని సూచిస్తుంది. నిజానికి ఇదే రకమైనటువంటి పరిస్థితి 1993కు ముందు కాన్షీరామ్ గారు ఇదే ప్రయోగాన్ని 1993లో 92 నుంచే ప్రారంభించారు. ఎప్పుడైతే బహుజన సమాజ్ పార్టీ యూపీలో ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎన్నికైన తర్వాత 89 నుంచి ఏదైతే 14 ఎమ్మెల్యే సీట్లు, అదేవిధంగా 3 పార్లమెంటు లోక్సభ స్థానాలు గెలిచిన తర్వాత ఆయన ప్రధానంగా ఏంటిది అని అంటే, బహుజన సమాజ్ పార్టీ ఎస్సీలు ఉత్తరప్రదేశ్లో దాదాపు 21-22% ఓటు బ్యాంకుగా ఉన్నారు. కాబట్టి ఏ ఒక్క వర్గం అధికారంలోకి రావాలన్నా ఇతర కులాలను కలుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముస్లిం సమాజాన్ని, బీసీ సమాజాన్ని ఎస్సీ సమాజంతో కనుక జోడించినట్లయితే బహుజన సమాజంగా రూపొందుతుంది. కాబట్టి 85% ప్రజల ఓటు బ్యాంకును కూడగట్టే క్రమంలో ఈ దేశంలో కాన్షీరామ్ గారితో నేను చాలా కాలం పనిచేశాను. కాబట్టి నాకు ఆయన ద్వారా అర్థమైంది ఏంటిది అని అంటే, అసలు ఎక్కువ రాజకీయంగా నష్టపోతుంది భారతదేశంలో బీసీలే. కాబట్టి వాళ్ళకు రాజకీయ రిజర్వేషన్లు లేవు. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ బీసీలకే ఎక్కువ ప్రాముఖ్యతని ఇచ్చి బీసీ సమాజంతో కలవాల్సినటువంటి అవసరాన్ని కాన్షీరామ్ గారు పదే నొక్కి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే అంతకుముందు ములాయం సింగ్ యాదవ్ జనతా పార్టీ, ఆ తర్వాత లోక్దల్ పార్టీ ఇవన్నీ పెట్టి మళ్ళీ తర్వాత సమాజ్వాదీ పార్టీ పెట్టినటువంటి క్రమంలో కాన్షీరామ్ గారు ములాయంతో ఒక బీసీ ప్రముఖంగా ఉన్నటువంటి బీసీలు, అదేవిధంగా ఈ బహుజన సమాజం ఏదైతే ఉందో కలపాలనే దృష్టితోటే 1993లో అయోధ్య ఉద్యమము, అంతకుముందు మండల్కు వ్యతిరేకంగా ఉద్యమం పెద్ద ఎత్తున జరిగినటువంటి నేపథ్యాన్ని కాన్షీరామ్ గారు తీసుకొని, కాన్షీరామ్ గారు మండల్ కమిషన్ లాగు కరో, వర్నా కుర్సీ కాలు కరో అనే నినాదం ద్వారా భారతదేశంలో బీసీలలో పెద్ద ఎత్తున కదిలించి బీసీలకు అసలు దాదాపు బోర్డ్స్ క్లబ్ దగ్గర 100 రోజుల ఒక ధర్నా కార్యక్రమం, దాంట్లో మేమందరం కూడా 48 రోజులు ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది మేము డైరెక్ట్గా పోయి పాల్గొన్న చరిత్ర ఉంది. కాబట్టి ఆ రకంగా బీసీల
ఇంప్లిమెంట్ చేయడానికి లేదంటే దాన్ని ముందుకు తీసుకొచ్చింది కూడా బహుజన్ సమాజ్ కాంశీరామ్ గారే మొదటిసారిగా. అందుకోసం ఆయన బీసీలను బాగా రాజకీయ రంగంలోకి తీసుకొని వచ్చి బీసీలకు అసలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఎక్కువ నష్టం చేస్తున్నాయనే దాన్ని కాంశీరామ్ గారే వెలుగులోకి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో ఎస్పీ బీఎస్పీ పొత్తును ముందుగానే ప్రతిపాదన చేసి నేను ములాయం సింగ్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అని ప్రకటించినటువంటి కాంశీరామ్ గారు ములాయం సింగ్నే ఎన్నికలకు ముందే ఎన్నికలలోనే ములాయం సింగ్ను ముఖ్యమంత్రిగా ప్రకటించాడు. అంత మహోన్నతమైనటువంటి విశాల దృక్పథంతో ప్రకటించి ఎస్పీ బీఎస్పీ ఎన్నికల్లోకి వెళ్ళిపోతే ఎస్పీ దాదాపు 108 స్థానాలు గెలుపొందింది ఆ రోజులలో. అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ 68 స్థానాలు 68 స్థానాలు గెలుపొందినాయి. ఇద్దరు కలిపి అసలు రామ మందిరం ఇష్యూ గాల్లో ఎగిరిపోయింది. మొత్తం ఎగిరిపోయి అంటే ఈ ప్రయోగం ఇప్పుడేదైతే అఖిలేష్ మాయావతి చేస్తున్నటువంటి ప్రయోగం ఏదైతే ఇప్పుడు జరిగిందో దాన్ని పునరుద్ధరణ చేయటం జరిగిందో కాంశీరామ్ గారు 1993లో ఆ ప్రయోగాన్ని విజయవంతంగా చేశారు. విజయవంతంగా చేసినప్పుడు భారతదేశం అంతా కూడా ఆ కాంబినేషన్ తోటి యూపీలో వచ్చినటువంటి అధికారం ఏదైతుందో అసలు ఇది ఢిల్లీకి విస్తరించాలి. అసలు యూపీలో వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులందరిలో కూడా ఆశ చిగురించింది, విపరీతమైనటువంటి సంతోషం పెరిగింది. ఎందుకనంటే అబ్బాయి ఇది మంచి ప్రయోగము, ఈ ప్రయోగం ఢిల్లీకి విస్తరించినట్లయితే ఇక బహుజనులదే రాజ్యము అనే అంత సంతోషం అన్ని రాష్ట్రాల్లో ఉన్న బహుజనులకు కలిగిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో అప్పటిదాకా మేము ఎప్పుడు మీటింగ్లు పెట్టినా 5,000-10,000 మంది వచ్చేది. కానీ ఎప్పుడైతే యూపీలో ఇది గెలిచిందో బీఎస్పీ ఎస్పీ ప్రయోగం విజయవంతం అయిందో ఇక్కడ నిజాం కాలేజీలో మీటింగ్ పెడితే 1,00,000 మంది పొంగిపోర్లిపోయారు మొత్తం. అంటే అసలు బీసీలు అంతా పెద్ద ఎత్తున బహుజన సమాజ్ పార్టీ మీటింగ్లోకి ఇక్కడ పెద్ద ఎత్తున తరలి రావటం వచ్చింది. ఇంకోటి ఎస్సీలలో కూడా అప్పటి వరకు మేము అధికారంలోకి రాగలుగుతామా రాలేమా అనే ఒక సందిగ్ధంలో ఉన్న ఎస్సీ సమాజం కూడా ఇంకేముంది యూపీలో బీఎస్పీ ఎస్పీ కలయిక ద్వారా వచ్చేసిండ్రు కాబట్టి ఇక కాంగ్రెస్లో ఎస్సీలు ఉండాల్సిన అవసరం లేదు, లేదా ఇంకో పార్టీలో మనం ఎస్సీలు ఓటు బ్యాంక్గా ఉండాల్సిన అవసరం లేదని అక్కడున్న ఎస్సీలు అంతా కూడా బీఎస్పీ వైపు రావటం ప్రారంభమైంది 93 తర్వాత. కాబట్టి ఇది ఒక పెద్ద పరిణామంగా భారతదేశంలో ఒక పెద్ద అసలు కెరటంలాగా ఒక ఉద్యమం, ఒక సంతోషం, ఒక వెల్లువ వచ్చేసి ఆ విధంగా ఏంటిది అని అంటే భారతదేశానికి కాంశీరామ్ గారు ఆ రోజులలోనే ఈ కాంబినేషన్ యొక్క డైరెక్షన్ను దిశానిర్దేశం చేసినటువంటి గొప్ప వ్యక్తి. అది ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొట్లాటల వల్ల ములాయంకు మాయావతికి జరిగినటువంటి ఏవైతే కొన్ని చిన్న ఘర్షణలు ఉన్నాయో అది మధ్యలోనే మళ్ళీ కొలాప్స్ కావటం, మళ్ళీ వేరే రకాల పరిణామాలతోటి యూపీలో మళ్ళీ జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ నిరాశ కలిగించాయి. భారతదేశంలో ఉన్నటువంటి యావత్తు మళ్ళా బీసీ సమాజం బహుజన సమాజమే అధికారంలోకి వస్తుందనే దాని విషయంలో అయ్యో ఇది మళ్ళీ చిన్న ఘర్షణలతోటే విడిపోయింది అనే ఒక నిరుత్సాహం ఏర్పడింది. రెండు పార్టీలు కూడా అప్పుడు కాచుకొని ఉన్నాయి. ఇక అది బీజేపీ దాన్ని చాకచక్యంగా యూటిలైజ్ చేసుకుంది, కాంగ్రెస్ పార్టీ యూటిలైజ్ చేసుకుంది. ఫలితంగా ఏంటిది అని అంటే అది ఒక స్తబ్దత స్థితికి ఏర్పడి మళ్ళీ యథాస్థానంలోకి వెళ్ళిపోయింది. నిజానికి ఆ కాంబినేషన్ చూపించినటువంటి మార్గానికి నేను ఇంత తొందరగా ములాయము మాయావతి మధ్యలో ఉన్నటువంటి చిన్న స్పర్ధలే అవుతున్నాయో ఇది కలుస్తారా అని దేశ ప్రజలంతా కూడా ఊహిస్తున్న క్రమంలో ఒక అఖిలేష్ యాదవ్ నిజంగా రాజకీయంగా తక్కువ వయసులో ఉన్నప్పటికీ ఒక మెచ్యూరిటీ నిర్ణయాన్ని చాలా చొరవ తీసుకొని మాయావతి దగ్గరికి తానే వెళ్ళిపోయి తానే ప్రపోజల్స్ పెట్టి సీట్లు మీరు ఇన్ని తీసుకోండి, ఒక సీటు మీరు ఎక్కువైనా తీసుకోండి, ఎందుకంటే మనం విడిపోవటం వల్ల ఇక్కడ బహుజన సమాజానికి రావాల్సినటువంటి ఏదైతే అధికారం ఉందో అది రాకుండా పోతుంది. మతతత్వ శక్తులు, ఈ బ్రాహ్మణికల్ శక్తులు అధికారంలోకి వచ్చేసి వాళ్ళే పాలకులుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం అధికారంలోకి రావడానికి మన మధ్యలో ఉన్నటువంటి ఎగోలు ఇవన్నీ పెద్ద సమస్య కాదు అని ఒక ప్రపోజల్ తీసుకొని వెళ్ళిపోయి మాయావతిని కన్విన్స్ చేసి మాయావతి కూడా అప్పటిదాకా ఆమెకు ఏదైతే ఉన్నాయో అన్నిటిని పక్కన పెట్టేసి అది ఆ ప్రపోజల్స్ను సానుకూలంగా స్పందించడం అనేది కూడా గొప్ప నిర్ణయమే. ఎందుకనంటే ఆ పరిస్థితుల్లో ఇద్దరికీ ఏదైతే ఓటమి కలుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఓటు బ్యాంకు వాళ్ళకి ఎక్కువనే ఉంది, మాయావతికి 27% వరకు కూడా ఓటు బ్యాంక్ వెళ్ళి 30-31% వెళ్ళి మళ్ళీ కిందికి వస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే విశ్వాసం అధికారంలోకి 2-3 సార్లు రాకుండా పోయిందో బీఎస్పీ ఉన్న వాళ్ళల్లో కూడా నిరాశ వస్తుంది అనేది మాయావతికి అర్థమైపోయి ఇంకా దీన్ని ఏదో రకంగా ప్యాచప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని గ్రహించి మళ్ళీ బహుజన సమాజాన్ని ఎస్పీ బీఎస్పీ కాంబినేషన్ కాంశీరామ్ గారు ఏదైతే భారతదేశంలో
ఒక ప్రయోగం చేసి దాన్ని విజయవంతం చేసిండో ఆ ప్రయోగానికి మళ్ళీ వచ్చి ఆ ప్రయోగాన్ని పునరుద్ధరించినటువంటి ప్రక్రియ జరిగింది. నిజంగా అది ఇద్దరు కూడా సానుకూలంగా ఊహించి పాత వాటిని పక్కన పెట్టేసి వీళ్ళిద్దరు కూడా ఒకటైపోయి సీట్ల పంపకం దగ్గర కూడా పేచీలు రాకుండా అసలు బీజేపీకి ఇటువరకు ఇక మేము ఎదురే లేదు, ఇక కాంగ్రెస్కు మేము మళ్ళీ అధికారాన్ని చేజెక్కించుకుంటాము అని కాంగ్రెస్ ధీమా ఉన్నటువంటి పరిస్థితుల్లో అటువంటి వాటి మీద నీళ్లు చల్లి వీళ్ళు అసలు మీడియా అంతా కూడా అసలు ఇది ఎన్ని రోజుల 3-4 ముచ్చటే వీళ్ళు నిలబడతారా, ఇది అవుతుందా అని అనుకుంటున్నటువంటి క్రమంలో వీళ్ళు స్టాండర్డ్గా నిలబడి ఎన్నికలలో అలయన్స్ పోస్టులు సీట్లు సర్దుబాటు చేసుకొని ఎన్నికలలో కూడా వెళ్ళిపోయి మాయావతిని అవసరమైతే మేము ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా కూడా ప్రపోజల్ చేస్తాము అని అఖిలేష్ మాట్లాడటం, అవసరమైతే ఇక్కడ అఖిలేష్నే ముఖ్యమంత్రిగా పెడతాము అని మాయావతి మాట్లాడటము, తాను పోటీ చేయకుండా కూడా ఎంపీగా పోటీ చేయకుండా ప్రచారానికే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వటం, మళ్ళీ ఇంకా ఒక ముందడుగు ఏంటిది అని అంటే మెయిన్పూరి లోక్సభ నియోజకవర్గంలో ములాయం సింగ్ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గానికి వెళ్ళి ఆమె డైరెక్ట్గా ప్రచారం చేయటం, ములాయం లాంటి కురువృద్ధుడు రాజకీయ దురంధరుడు ఎవరైతే ఉన్నాడో బీసీలలో భారతదేశంలోనే పేరుగాంచినటువంటి వ్యక్తి రామ్ మనోహర్ లోహియా శిష్యుడు. కాబట్టి అటువంటి వ్యక్తి మళ్ళీ ములాయంలో కూడా ఆయన ముఖంలో మొన్న జరిగినటువంటి మీటింగ్లో నేను కూడా చూశాను. ఎంత సంతోషం అంటే ములాయం సింగ్లో కూడా చాలా సంతోషంగా, మాయావతి కూడా చాలా సంతోషంగా ఇద్దరు ఒకే వేదిక మీద మాట్లాడటం వల్ల భారతదేశంలో ఉన్న బహుజనులు బీసీలు ఎస్సీలు అంతా కూడా వాళ్ళ కలయికను చూసి చాలా మంచి సంకేతాలు, సానుకూల వాతావరణం, ఇదేదో మంచి పరిణామం మళ్ళీ ప్రారంభమైంది, ఈ కాంబినేషన్ భారతదేశానికి విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఒక యూపీ వరకే ఇది ప్రారంభమైన తర్వాత ఇది అనేక రాష్ట్రాల్లో పక్కకున్నటువంటి బీహారు, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఎందుకంటే యాదవ బెల్ట్ అనేది ఒకే పేరుతోటి భారతదేశం అంతా విస్తరించబడ్డది. అది యాదవ కులము అనేది ఒక యూపీ వరకు పరిమితం కాలేదు. మాయావతి నేతృత్వంలో ఉన్న ఎస్సీలు కూడా భారతదేశం అంతటా ఉన్నారు. కాబట్టి ఈ రెండు కూడా జాతీయ దృక్పథం కలిగినటువంటి వర్గాలను బేస్ చేసుకొని ఏర్పడ్డాయి. ఎస్సీలు భారతదేశం అంతటా కూడా ఉన్నారు పెద్ద ఎత్తున గణనీయంగా, యాదవులు కూడా భారతదేశం అంతటా కూడా విస్తరించి ఉన్నారు. ఈ రెండు కూడా డైరెక్ట్గా ఢిల్లీ నుంచి కింది స్థాయి గ్రామ స్థాయి వరకు కూడా రెండు వర్గాలు ఏ గ్రామంలో ఉన్నా ఉంటాయి. కాబట్టి ఇది ఒక పెద్ద పోలరైజేషన్, ఇది ఒక మంచి పోలరైజేషన్. కాబట్టి యూపీలో జరిగినటువంటి కాంబినేషన్, ఈ ప్రయోగం ఏదైతే ఉందో రేపు మిగతా రాష్ట్రాలకు కూడా విస్తరించాలి. లోక్సభ ఎన్నికల ద్వారా అన్ని రాష్ట్రాల్లో కూడా మళ్ళీ వచ్చే 2024 ఎన్నికలలో ఇది ఇంకొక ముందడుగుగా, అంటే జాతీయ స్థాయిలో కూడా ఢిల్లీ స్థాయిలో కూడా లోక్సభ ఎన్నికలలో పొత్తు పెట్టుకొని అసలు పోటీ చేసే పరిస్థితికి ఉండాలి. మాయావతి కూడా నేను అనుకుంటాను కొంత సానుకూలంగా స్పందిస్తుంది. ఆమె ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్నికల్లో అజిత్ జోగితోటి పొత్తు పెట్టుకొని అంతకుముందు దాకా ఎవరక్కర్లేదు, స్వయంగానే బీఎస్పీ ద్వారానే అధికారంలోకి రావాలనే పద్ధతి ఏదైతే ఇటువరకు ఉందో దాన్ని కొంచెం అది ఎత్తులు పొత్తుల దానికి మళ్ళీ ముందుకు రావడం, కర్ణాటకలో దేవగౌడ పార్టీతో పొత్తు పెట్టుకొని 1-2 సీట్లు కూడా గెలిచి మంత్రివర్గంలో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ ఉత్పన్నమైంది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన లాంటి పార్టీ ముందుకు వచ్చినప్పుడు జనసేన లాంటి పార్టీతోటి కూడా పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. హర్యానాలో కూడా పెట్టుకుంది. ప్రాంతీయ పార్టీలు ఏ రాష్ట్రంలో ఈ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అయితే ముందుకు వస్తున్నాయో ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోవటం ద్వారా సీట్లు ఎక్కువ పెంచుకోవడానికి ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగటానికి కూడా బీఎస్పీకి మంచి అవకాశం ఉంది. ఇప్పటి నుంచి పొత్తుల దాన్ని ఎక్కువ యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పొత్తుల ద్వారా ఏంటిది అని అంటే సీట్లు పెద్ద మొత్తంలో, ఓటు బ్యాంకు కూడా పెద్ద మొత్తంలో పెరగటానికి బీఎస్పీకి కూడా అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణలో కూడా ఇది భవిష్యత్తులో అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పోలరైజేషన్ కూడా వచ్చే 2024లో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉత్పన్నమైంది. రేపు నిజంగా యూపీలో ఒకవేళ ఎస్పీ బీఎస్పీ కాంబినేషను దాదాపు 40 నుంచి 60 సీట్ల మధ్యలో కనుక గెలుపొందగలిగితే, ఎందుకంటే ఇన్ని సీట్లు ఏ రాష్ట్రంలో గెలిచే ప్రక్రియ లేదు. మమతా బెనర్జీ గెలిస్తే బెంగాల్లో ఉన్నాయే 42, ఆమె గెలవగలిగితే 10-15 గెలుస్తుంది. ఇంకా ఆయనకు అవకాశం లేదు. చంద్రబాబు నాయుడుకు ఉన్నాయే 25 సీట్లు, 25 సీట్లలో మెజార్టీ గెలిచినా 10-15 గెలుస్తాడు. కాబట్టి ఏ రాష్ట్రంలో కూడా యూపీలో వీళ్ళిద్దరు గెలిచే 40 నుంచి 50 సీట్ల సంఖ్య ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీ గెలవలేదు. నిజంగానే ఒకవేళ హంగ ఏర్పడితే బీజేపీకి 160-170 వచ్చి ఆగిపోయి కాంగ్రెస్కు 100-105 వచ్చి ఆగిపోతే
ప్రాంతీయ పార్టీలన్నీ కూడా బీజేపీని అధికారంలోకి రాకుండా చేయాలని ఆలోచించి ముందుకొచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా బీఎస్పీ యూపీలో ఉన్నటువంటి 50 సీట్లను కైవసం చేసుకున్న ఈ గ్రూపే కనిపిస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మాయావతి ప్రధానమంత్రి రేసులో ఉండటానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ కూడా ఏం ఆలోచిస్తుంది అని అంటే మోడీని మళ్ళీ అధికారంలోకి రానియకుండా చేయడం కోసము ఈ బీఎస్పీకి సపోర్ట్ చేయడానికైనా సిద్ధమే అని ఉందాగా స్వచ్ఛందంగా ఏదైతే కర్ణాటకలో అదే జరిగింది కదా. కర్ణాటకలో బీజేపీని రానియకుండా చేయడం కోసమే దేవగౌడ కుమారస్వామికి ముందు ఈ కుమారస్వామి పార్టీ కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి, కానీ స్వచ్ఛందంగానే ప్రకటించింది, కాంగ్రెస్ పార్టీనే ముందే ప్రకటించింది. అదేవిధంగా రేపు ఢిల్లీలో కూడా లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఢిల్లీలో కూడా మాయావతి కాంబినేషన్ కనుక ఎస్పీ బీఎస్పీ కాంబినేషన్ ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళనే ప్రధానమంత్రిగా స్వచ్ఛందంగానే ప్రకటించే అవకాశం ఉంది. ఇక చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకు గత్యంతరం వేరేది లేదు, మమతా బెనర్జీకి గత్యంతరం లేదు, శరద్ పవార్కు గత్యంతరం లేదు. ఆయా ప్రాంతీయ పార్టీలలో ఉన్న 7-8 పార్టీలు ఖచ్చితంగా తమ దగ్గర ఉన్న 15, 20, 30 సీట్లు మాయావతికి మద్దతు ఇస్తారు. ఖచ్చితంగా ఒక పెనుమార్పులే జరగటానికి నిజంగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే బీజేపీ సీట్లు గణనీయంగా తగ్గిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకనంటే బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి కాదు, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలే కాదు, అసలు బీజేపీలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణికల్ గ్రూపు 2 గ్రూపులుగా చీలిపోయింది. ఒక బ్రాహ్మణికల్ గ్రూపు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, గడ్కరీ, సుష్మా స్వరాజ్ వీళ్ళంతా కూడా ఇంకా మోడీని ఓడించడానికే ఇంటర్నల్గా ఒక ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా మనకు అక్కడ సిగ్నల్స్ అంటున్నాయి. కాబట్టి వాళ్ళ పార్టీని ఇప్పుడు వాళ్ళు గెలిపించుకోవాలని కూడా లేదు. మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావటం కంటే కూడా తన పార్టీ ఓడిపోయి కొన్ని సీట్లు తగ్గిపోయినా పర్వాలేదు, లేదనంటే వేరే రకంగా రావాలి అనే ఉద్దేశంలో కూడా ఒక వర్గం గట్టిగా పనిచేస్తుంది. కాబట్టి బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీల ఫోర్సు ఒకటి గెలుపోవటం నిర్ణయిస్తే అంతర్గతమైనటువంటి క్రైసిస్ కూడా ఒకటి పార్టీని వెంటాడుతూ ఉంది. కాబట్టి దాంతో కూడా బీజేపీ సీట్లు తగ్గే అవకాశం ఉంది. యూపీలో జరిగిన పరిణామం వల్ల ఈ దేశం మీద దేశ రాజకీయాల మీద చాలా తప్పకుండా మంచి ఈ పరిణామాలు ఉంటాయి. దేశంలో ఒక ప్లూరలైజేషన్ జరగడానికి లేదా బహుజన సమాజం ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ బీసీల మధ్యలో ఈ యొక్క రాజకీయమైన పునరీకరణకు వీళ్ళలో ఒక మంచి అవకాశం. మరి మన దయానంద్ గారు ఇప్పుడు మెయిన్పూరిలో మీరు చూసే ఉంటారు, అంతకుముందు వీళ్ళిద్దరు విడిపోతే బాగుండును, ఎందుకంటే అక్కడ బ్రాహ్మణికల్ ఫోర్సెస్కు చాలా ప్రమాదంగా తయారైనారు. వీళ్ళని ఇక్కడనే ముగ్గలో ఉన్నప్పుడే దీన్ని తొక్కేయాలని చెప్పేసి బీజేపీకి చాలా ముందు నుంచే ఆఫర్లు ఇచ్చేసి చేశారు. అప్పుడు మన వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి కంటే ముందే కూడా ఆలోచించి ఈ యూపీలో మాయావతికి ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి అన్నప్పుడు ఒక సందర్భంలో ఏమన్నాడంటే ఇద్దరు ఒక్కొక్క ముళ్ళుగా ఉన్నారు మనకు ఈ మన సమాజంలో. ఇప్పుడు మన బీజేపీకి మనం ఇద్దరు ముళ్ళులో ఒకళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నది, ఇంకో ముళ్ళును కూడా తీసి దాంతో తీసిన తర్వాత ఈ 2 ముళ్ళను కూడా మనం పడేస్తాం, అంటే మన అవసరం తీరినాక పడేస్తాం అనే సంకేతము ఆ రోజు వాజ్పేయి నుంచి వచ్చినటువంటిది ఈరోజు కూడా చాలామంది చెప్పుకుంటుంటారు. అలాంటిది 2 పార్టీల వల్ల వీళ్ళలో ఉన్నటువంటి శక్తిని నిర్వీర్యం చేయడానికి కావచ్చు, లేదంటే వీళ్ళ యొక్క శక్తిని మళ్ళీ కలవకుండా చేయడానికి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ 2 పార్టీలు కూడా బ్రాహ్మణికల్ పార్టీలు ఆ శక్తులను కలవకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాయి. 24 సంవత్సరాల యొక్క ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఒకసారి మాయావతి సీఎంగా అయింది, ఒకసారి అఖిలేష్ కూడా అయ్యిండు. కానీ ఎక్కువ కాలం మళ్ళీ బీజేపీకి, మిగతా వాళ్ళకే దీని ప్రయోజనాలు పొందారు. అలాగే సెంటర్లో ఈ 2 పార్టీలకే ప్రయోజనాలు వచ్చినాయి. ఇవి జరగడానికి మూల కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉన్నందువల్ల వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవారు. ఇవన్నీ చూసిన తర్వాత లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఈ మన ఈవీఎంల ద్వారా కావచ్చు, లేదంటే వేరే ఏ కారణాలైనా బీఎస్పీకి ఒక్క సీటు కూడా రానటువంటి పరిస్థితుల్లో అక్కడ 19.7% ఓట్లు వచ్చినా కూడా ఒక సీటు కూడా రాలేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు జరుగుతున్నటువంటి 17వ లోక్సభ ఎన్నికల్లో ఈ 2 పార్టీలు కలవడము, ఆ 2 పార్టీలు కూడా ఆర్ఎల్డి అక్కడ చౌదరి చరణ్ సింగ్ నాయకత్వంలో మొట్టమొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉండేది.
చౌదరి చరణ్ సింగ్ మన రామ్ మనోహర్ లోహియా టైంలో. అలాంటి చౌదరి చరణ్ సింగ్ తర్వాత కాంగ్రెస్కు లేదా బీజేపీకి ఒక బీ టీమ్గానో చిన్న పార్టీగా అవతరించి తర్వాత బహుజన్ సమాజ్ పార్టీని ఒక క్యాడర్ బేస్ పార్టీగా తయారు చేసినటువంటి కాంశీరామ్ గారు దాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చినాక బీసీల నుంచి కూడా ఒక శక్తివంతమైనటువంటి నాయకుడిని బయటికి తీసుకొచ్చి ఇది నేచురల్ అలయన్స్ కిందకి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఆర్ఎల్డీని కూడా కలుపుకున్నారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కన్వర్ట్ మైనారిటీస్ తర్వాత వ్యవసాయ ఆధారితమైనటువంటి కమ్యూనిటీ ఏదైతే ఉందో జాట్ కమ్యూనిటీ వాళ్ళందరినీ కలిపి ఈరోజు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. మరి మిగతా పార్టీలతో ఎక్కడ పెట్టుకోలేదు, కాంగ్రెస్తో కూడా పెట్టుకోలేదు. ఇలాంటి ఒక గొప్ప పరిణామం మనం చూడబోతున్నాము ఇక్కడ ఎలక్షన్స్లో. ఇది భారతదేశం మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది, మరి బీఎస్పీ యొక్క రోల్ ఏ విధంగా ఉండబోతున్నది అనేది మీరు ఊహిస్తున్నారు? మన భారతదేశ మూలవాసులు ఎవరైతే ఉన్నారో ఈ భారతదేశంలో ఉన్న మూలవాసులను ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి మొట్టమొదటి కుట్ర జరిగిందే డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఇక్కడ మనము విడదీసి ఈ దేశాన్ని హస్తగతం చేసుకోవాలనే కుట్రతో మొదలైంది. అది రకరకాలుగా మన దేశాన్ని ఆక్రమించుకుంటున్న విదేశీయుల శక్తుల మూలంగా అది మనం స్వాతంత్రం సంపాదించుకున్నంత వరకు కొనసాగుతూనే ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే అంటున్నారో ఈ దేశంలో 85% ఉన్న వాళ్ళందరికీ కూడా కావలసిన హక్కులను కాలరాస్తూ 1000 సంవత్సరాల చరిత్ర మనకుంది. దాన్ని రూపుమాపడానికనే ఈ మహాపురుషులందరూ కూడా పోరాటం చేశారు. స్వతంత్రం తర్వాత కూడా మనకు భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించిన తర్వాత కూడా మన హక్కులను కాలరాస్తూనే ఉన్నారు. దాని యొక్క కాలరాస్తున్న ఒక మార్గంలోనే ఈ యొక్క అగ్రవర్ణాలు ఏ విధంగా కుట్రలు చేశారంటే మనకు ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆయన పుట్టినరోజు ఉందో ఆ రోజు మాన్యవర్ కాంశీరామ్ గారు 1984లో ఏప్రిల్ 14 నాడు ఆయన ఈ యొక్క బహుజన్ సమాజ్ పార్టీని ఆయన నిర్మించడం జరిగింది. దాని తర్వాత చాలా అతి కొద్ది కాలంలోనే ఒక మంచి పరిణామాల ద్వారా వీరికి కొన్ని సీట్లు రావడం జరిగింది. 89లో మీరు చెప్పినట్టు పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు రావడం జరిగింది. అయితే మనకు చూడండి స్వతంత్రం వచ్చి 47లో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ 1990 వరకు కూడా అంటే సుమారు 43 సంవత్సరాల వరకు కూడా భారతదేశానికి రాజ్యాంగం రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా గుర్తించలేదు. వాళ్ళు మనకు ఎలాంటి గుర్తింపులు ఇవ్వకుండా ఈ అట్టడుగు వర్గాలను తొక్కడానికే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే విపి సింగ్ గవర్నమెంట్ ఉందో ఆ విపి సింగ్ గవర్నమెంట్ కూడా మన యొక్క సీట్ల సపోర్ట్ కూడా ఉంది. అయితే ఆ రోజు మాన్యవర్ కాంశీరామ్ గారు ఏం చేశారంటే బీసీలకే అన్యాయం జరుగుతూ ఉన్నది. 52% ఉన్న బీసీలకు వాళ్ళకి ఎప్పుడు కూడా న్యాయం జరగలేదు. అందుకనే ఈ బీసీలకు కూడా 27% ఏదైతే మండల్ కమిషన్ ద్వారా అది ఇంప్లిమెంటేషన్ జరిగిందో అది కూడా మన యొక్క ఒత్తిడి వల్లనే జరిగింది. అలాగే మత కలహాలు సృష్టించడానికని ఎవరైతే అద్వానీ గారు రథయాత్ర చేస్తున్నారో ఆ రథయాత్రను కూడా ఆపాల్సిన పని మన యొక్క ప్రెషర్ వల్లనే విపి సింగ్ గవర్నమెంట్ చేయడం జరిగింది. అందుకనే ఈ యొక్క బీజేపీ సపోర్టు వాళ్ళు విరమించుకొని ఆ విపి సింగ్ గవర్నమెంట్ కూల్చేయడం జరిగింది. అంటే మొదటి నుంచి కూడా వీళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఏ విధంగా కొనసాగించారు అంటే ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ని ఏ విధంగా అయితే బీసీలను మనము హక్కును చేర్చుకొని వాళ్లకు రాజ్యాధికారము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కలిస్తేనే రాజ్యాధికారం వస్తుందనే ఒక కాన్సెప్ట్తోని మాన్యవర్ కాంశీరామ్ గారు అయితే సమాజ్వాదీ పార్టీ నిర్మాణానికి కృషి చేసిండో అందుకని వారిని ముఖ్యమంత్రి చేయడానికని అన్కండిషనల్ సపోర్ట్తో ముఖ్యమంత్రి చేశారు. చేసిన తర్వాత 93లో అది కొనసాగినది 95 దాకా కొనసాగింది. మరి ఇక్కడ కొన్ని అగ్రవర్ణాల కుట్రల వల్ల అక్కడ ఆ రాష్ట్రంలో మనువాదుల కుట్రల వల్ల అక్కడ జరిగినది ఏంటంటే అరాచకాలు సృష్టించారు వాళ్ళు. ఎప్పుడైనా చూడండి ఎక్కడైతే మంచి అట్టడుగు వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు ఒక మంచి ముందంజుకు వెళ్తున్న తరుణంలో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఇప్పుడు ఇక్కడ కూడా మన దగ్గర అప్పుడప్పుడు జరిగేటి చెన్నారెడ్డి పీరియడ్లో ముఖ్యమంత్రి పదవి కావాలంటే కొన్ని అల్లర్లు హిందూ ముస్లిం అల్లర్లు సృష్టించి గద్దె దించడానికి కుట్రలు ఏ విధంగా జరిగాయి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అట్లాగే అక్కడ కూడా దళిత మహిళల పట్ల అత్యాచారాలు జరిగినాయి. ఆ దళిత మహిళల పట్ల అత్యాచారాల విషయంలో దళితులైనటువంటి మాన్యవర్ కాంశీరామ్ గారు, బైన్జీ గారు, మాయావతి గారు ములాయం సింగ్ని తక్షణ చర్య తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఆ తక్షణ చర్య తీసుకోవడానికి ఆయన కొన్ని కారణాల వల్ల ఆయన వెనుకాడడం జరిగింది. ఈ యొక్క పరిణామం అప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ సమాజ్వాదీ పార్టీ కొన్ని కారణాల వల్ల దూరం అయిన తర్వాత బీజేపీ సపోర్టు ద్వారా ముఖ్యమంత్రి అయిన మాయావతి
బెహెన్జీ ఆమె సొంత నిర్ణయాలతోని పాలన చేసింది. సొంత యొక్క నిర్ణయాల ద్వారానే ప్రజలకు మేలు చేసే 5 సంవత్సరాలలో అందించిన ఫలాలు ఏవైతే ఉంటాయో, కండిషనల్ సపోర్ట్ బీజేపీ చేస్తే ఈమె దాన్ని అన్కండిషనల్ రూలింగ్ చేసింది. అన్కండిషనల్ ప్రజల సంక్షేమాల గురించి అని అన్కండిషనల్ రూలింగ్ చేయడం వల్ల కాంశీరామ్ సాబ్ బెహెన్జీకి ఒకటే విషయం చెప్పాడు, ఈ మనువాదులు ఏ క్షణమన్నా మనకు మోసం చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి నీకున్న సమయం 5 సంవత్సరాలు కాదు 50 రోజులు అనుకొని నువ్వు పనిచేయాలి అని బెహెన్జీకి చెప్పడం వల్ల ఆమె 5 సంవత్సరాలు అందించాల్సిన సంక్షేమాలు 50 రోజులలో అందించింది. దాన్ని తట్టుకోలేక వీళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది. విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా అక్కడ ఎలక్షన్లు పోవడానికి ఎవరికి కూడా ఏ సత్తా లేని పరిస్థితి ఉన్నది అప్పుడు. అయితే మళ్ళీ అనివార్య కారణాల వల్ల మళ్ళీ వాళ్ళు బెహెన్జీకే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రెండోసారి కల్పించారు. అప్పుడు కూడా ఆమె సొంత నిర్ణయాలతోనే పాలన చేసింది, కానీ ఎప్పుడు కూడా తల వంగని పరిస్థితి అంతే. అయితే ప్రజలకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క పోరాటము ఒక బెహెన్జీ మాత్రమే చేయగలుగుతుంది, కాబట్టి ఈమెకు పూర్తి మద్దతు మనం తెలిపినట్టయితే ఈ దేశ పాలన రాష్ట్ర పాలన బ్రహ్మాండంగా ఉంటుందని ఆలోచించి ఆమెకు 2007లో 206 సీట్లతోని అత్యధిక మెజారిటీ అందించి ఓన్లీ ఆమె సింగిల్ మెజారిటీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల సంపూర్ణమైన పరిపాలనను అక్కడ యూపీకి అందించడం జరిగింది. అయితే అనేక కారణాల వల్ల అక్కడ మళ్ళీ 2012లో సమాజ్వాదీ పార్టీ పుంజుకోవడము, మళ్ళీ అఖిలేష్ యాదవ్ అక్కడికి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడము. కానీ ఇక్కడ పరిణామం మనం గమనించాలి. ఈ యొక్క కాంశీరామ్ సాబ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ తర్వాత ఇక్కడ 1000 సంవత్సరాల నుంచి ఉన్న ఏదైతే కుట్ర కుతంత్రాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయో అవి కనుమరుగైపోయాయి. ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే ఈ రాజ్యాన్ని పంచుకోవడం మొదలుపెట్టారు. ఈ రెండు పార్టీలో వీరు లేకపోతే వాళ్ళు లేకపోతే వీళ్ళు అనే పరిపాలన కొనసాగుతుంది. కాంగ్రెస్ బీజేపీ దీన్ని ఏ విధంగా భంగపరచాలని ఆలోచించే మొన్న 2014లో ఏవైతే జరిగినాయో దాంట్లో వీళ్ళు కుట్రపూరితంగా వీళ్ళు ఈవీఎంల ద్వారా ఇంకా రకరకాల ప్రలోభాల ద్వారా వీళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పట్టుకునే బీజేపీ చేసిన కుట్రల ద్వారానే సాధ్యమైంది. లేకుంటే వీరు విడగొట్టడం అనేది జరగదు. ఎందుకంటే ఈ పరిణామం అనేది ఉత్తరప్రదేశ్ పరిణామం అనేది ఒక ఆ రాష్ట్రానికి పరిమితం అయ్యే పరిస్థితి లేదు. మాన్యవర్ కాంశీరామ్ గారు ఆశించారు, అప్పుడు మొదలైంది. ఆయన మొట్టమొదటి చెప్పేశారు యూపీ తర్వాత ఏపీలో రాజ్యం రాబోతుందని చెప్పి. అట్లాగే దేశం మొత్తంలో కూడా ఈ రాజ్యం వచ్చినట్టయితే ఏదైతే బాబాసాహెబ్ కలలు అన్నాడో, ఏదైతే మనం ఈ దేశ రాజధాని అయినటువంటి పార్లమెంట్ ని ఎప్పుడైతే మన గుప్పిట్లో మన హస్తగతం చేసుకుంటామో అప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీలలో ఐక్యత, వాళ్ళ జీవితాలలో మేలు, వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అనేది నిర్మాణం జరుగుతుందని అన్నాడు. అదే దిశగా ఈ యొక్క బహుజన్ సమాజ్ పార్టీ యొక్క పని విధానం కూడా అదే విధంగా ముందుకు కొనసాగింది. ఏ ఎలక్షన్లో చూడండి బీసీలకు 100 సీట్లు ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఎక్కడ దేశంలో జరగని విధంగా మైనారిటీలను గుర్తించిన ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. 100 మంది ముస్లింలకు టికెట్లు ఇవ్వడం జరిగింది ఉత్తరప్రదేశ్లో. అలా ఎస్సీలకు మొత్తము భారతదేశంలో ఇంత గొప్ప రాజనీతితో అందరికీ అన్ని రకాల సమానత్వాన్ని అందించాలనే ఏకైక ఆలోచనతోని బెహెన్ కుమారి మాయావతి ఉంది కాబట్టి ఈమె భావి భారత ప్రధాని అని అందరూ కూడా అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కోరుకుంటున్నాయి. కాబట్టి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ బీజేపీని ప్రజలు వద్దనుకుంటున్నారు. దీనికి ఆల్టర్నేట్ గా బెహెన్ కుమారి మాయావతిని అన్ని రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా బలపరిచారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో కూడా అదే పరిణామం జరగబోతున్నది. ఇప్పుడు జరిగే ఎలక్షన్ లో కూడా రిజల్ట్ మీరు ఖచ్చితంగా చూస్తారు. కింగ్ మేకింగ్ అనేది కూడా అంతా ఉత్తరప్రదేశ్ నుంచే జరుగుతుంది. అక్కడ రాజకీయ పరిణామాలను మనం ఈ రోజు గమనిస్తే దేశంలో రాబోయే మంచి రోజుల తరుణం మనకు కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా బహుజన్ సమాజ్ పార్టీ ఈ యొక్క సమాజ్వాదీ పార్టీ యొక్క మంచి కలయిక అనేది జరిగిందని మేము భావిస్తున్నాం. 24 ఏళ్ల తర్వాత ఇది ఏదైతే కలయిక జరిగిందో ఈ ఫలితం అనేది రాబోయే భవిష్యత్తు బంగారు భవిష్యత్తుకు ఒక బాటగా భావిస్తున్నాను నేను.